అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో అమ్మవారికి నిండు వాయనం అనేది ఏ విధంగా ఇస్తారు, అసలు ఈ వాయనం అంటే ఏమిటో క్లియర్గా నేను తెలియచేస్తానండి. వాయనం అంటే ఏమిటంటే మనము నిండు నూరేళ్లు నిత్య సుమంగళిగా ఉండాలి అని ప్రతి ముత్తైదువు మరొక ముత్తైదువుని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వాళ్ళకి ఇచ్చేటువంటి తాంబూలాన్నే మనం వాయనం అనే పేరుతో పిలుస్తామండి. ముఖ్యంగా ఈ వాయనం అనేది మనము వరలక్ష్మి వ్రతాలలో కానీ ఏదైనా సరే వ్రతాలలో ఇస్తుంటామండి. సత్యనారాయణ స్వామి వ్రతంలోనూ ఇలా ప్రతి వ్రతాలలో కూడా వాయనం అనేది ఇస్తే చాలా మంచిదండి. వరలక్ష్మి వ్రతంలో ముఖ్యంగా అమ్మవారికి వాయనం అనేది ఎలా ఇవ్వాలి, ఆల్రెడీ ముత్తైదువులకు వాయనం ఎలా ఇవ్వాలో నేను ఆల్రెడీ వీడియోనే షేర్ చేస్తున్నానండి. ఈ వీడియోలో మనము సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవికి మనం వాయనం అనేది ఎలా ఇవ్వాలి, ఏ ఏ వస్తువులను పెట్టి అమ్మవారికి ఇవ్వాలో ఇప్పుడు నేను తెలియచేస్తానండి. ఖచ్చితంగా మీరు ఇవి పెట్టాలి అన్ని రూల్ అయితే ఏం లేదండి. మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులలో మీరు అమ్మవారికి వాయనంగా పెట్టి ఇవ్వాలండి. నేనైతే అమ్మవారికి వాయనం ఎలా ఇస్తానో నేను ఇప్పుడు మీకు తెలియచేస్తానండి. ముందుగా ఒక పళ్ళెం తీసుకొని అందులో ఒక కొత్త చీరనైతే తీసుకోవాలండి. ఒకవేళ చీర లేకపోతే జాకెట్నైనా సరే మీరు పెట్టి వాయనం అనేది ఇస్తే చాలా మంచిదండి. చీరలో జాకెట్ ఉంది కదా అని చెప్పనేసి మరో జాకెట్ పెట్టకుండా అయితే అస్సలు ఉండకూడదండి. చీర సపరేట్గా పెట్టాలి, చీర మీద జాకెట్ అనేది సపరేట్గా నిండుగా పెట్టాలండి. తర్వాత 2 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటి పండ్లనైతే మనము పెట్టాలండి. ఈ అరటి పండ్ల తొడిమిలు అనేటివి మన వైపు ఉండేలా చూడాలండి. ఎందుకంటే మనం వాయనం ఇస్తున్నాం కాబట్టి వాయనం తీసుకునే వాళ్ళ వైపు మనము పెట్టకూడదండి. ఆ తొడిమిలు అనేటివి మన వైపు పెట్టుకోవాలి. తర్వాత చిల్లర నాణాలు, 1 రూపాయి నాణ్యం కానీ లేదా 3 రూపాయలు, 5 రూపాయలు ఎంతైనా సరే కొంత మీరు రూపాయి నాణ్యాలను మీరు తాంబూలంలో పెట్టాలండి. తర్వాత అమ్మవారి స్వరూపం అంటే మనకి బొందారం అంటే సాక్షాత్తు ఆ మాంగళ్యం కదా అండి. బొందారం, పసుపు కుంకుమనైతే మనం పెట్టుకోవాలి. తర్వాత నిండు వాయనం కాబట్టి అందరికీ ప్రతి ఒక్క స్త్రీకి ఏ ఏ వస్తువులైతే అవసరం అవుతాయో వాటన్నిటినీ మనం పెట్టాలండి. పౌడరు, దువ్వెన, స్టిక్కర్స్ అంటే బొట్టు ప్యాకెట్లు, అలానే కాజల్, కాటుక, ఐలైనర్, అలానే నెయిల్ పాలిష్, మరి కొంతమంది కోన్, పారాని, గోరింటాకు ఇలా అన్నీ పెడుతూ ఉంటారండి. అన్నిటినీ మనం పెట్టుకోవాలండి. ఇలా అన్నిటినీ మనము పెట్టుకున్న తర్వాత అమ్మవారికి గాజులు అనేటివి ఇవ్వాలండి. గాజులు అనేటివి 1 డజన్ కానివ్వండి లేదా అర డజన్ కానివ్వండి, మీరు గాజులు అనేటివి తప్పకుండా మనం వాయనంలో పెట్టాలండి. తర్వాత మనం పసుపు కుంకుమ ప్యాకెట్లు అనేటివి పెట్టాలండి. కొంతమంది ఇంటి ఆచారం ప్రకారం పసుపు కుంకుమ అనేది పెట్టరండి. మనం అమ్మవారికి ఇస్తున్నాం కాబట్టి అమ్మవారు మనల్ని దీవించేదే పసుపు కుంకాలు కలకాలం ఉండాలనే కాబట్టి పసుపు కుంకుమ అనేది పెడితే చాలా మంచిదండి. ముందు రోజు నానబెట్టుకున్నటువంటి శనగలనైతే మనము అమ్మవారికి వాయనంలో పెట్టాలి. ఇంకా మొలకలు ఉన్నటువంటి శనగలను పెడితే చాలా మంచిదండి. తర్వాత పుష్పాలను, అలానే పసుపు కొమ్ములను, అమ్మవారికి అద్దము, అలానే మనకి మార్కెట్లో మంగళగౌరి కిట్టు అనేది మనకి దొరుకుతుందండి. అంటే ఈ కిట్లో మనకేంటంటే అన్నీ ఉంటాయండి. చిట్టి గాజులు, దువ్వెన, చిన్న రబ్బర్ బ్యాండ్, పసుపు కుంకుమ, పారాని ఇలా మనకి అన్నీ కలిపి ఒక కిట్ అనేది అమ్ముతారండి. ఈ కిట్ అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఈ కిట్ అనేది మనకి 15 రూపీస్ కానీ 20 రూపీస్ లోపలే ఉంటుందండి. వీలైనంత వరకు మీరు ఈ కిట్ని అయితే తెచ్చుకోండి. ఎందుకంటే ఈ కిట్ ఒక్కటి మనం పెట్టినా చాలండి, మనం తాంబూలం ఇచ్చేసినట్లే. ఎందుకంటే అన్ని వస్తువులు ఇందులో ఉంటాయి కాబట్టి మనం పెట్టుకోవచ్చండి. కలశం ఆనవాయితీ పెట్టుకునే వాళ్ళు తోరం అనేది రెడీ చేసుకుంటారు కదా అండి. ఈ తోరంని కూడా మనము వాయనంలో మనం పెట్టుకోవాలండి. ఇలా మనం అన్నిటినీ పెట్టుకొని మనము నమస్కారం అనేది చేసుకోవాలండి. పూజ అంతా అయిన తర్వాత, మంగళహారతి అంతా అయిన తర్వాత మనము ఈ వాయనంని అమ్మవారికి ఇచ్చితినమ్మ వాయనం, పుచ్చుకొంటినమ్మ వాయనం అని మనం అనుకొని అమ్మవారికి మనం చూపిస్తూ 3 సార్లు అమ్మవారికి మనం కుడివైపు నుంచి ఎడమవైపుకు తిప్పుతూ అమ్మవారి పాదాల దగ్గర అయితే మనము ఈ వాయనం అయితే పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత అమ్మవారి పాదాల దగ్గర పుష్పాలు ఉంటే పుష్పాలు కానీ లేదా అక్షింతలు ఉంటే అక్షింతలు కానీ తీసుకొని మన శిరస్సు మీద అయితే వేసుకోవాలండి. వీలైనంత వరకు సతీ సమేతంగా మనము ఈ వాయనం ఇస్తే చాలా మంచిదండి. ఇదండి, ఈ విధంగా మనము అమ్మవారికి నిండు వాయనం అనేది ఇస్తామండి. మీకు ఇంకా వరలక్ష్మి వ్రతం పూజలో ఎలాంటి వీడియోస్ కావాలి అన్నా సరే మన ఛానల్లో ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేసి చూడండి. లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ for watching.